తెలంగాణ సాయుధ పోరాటంలో అమరవీరులు ప్రాణత్యాగం చేసిన స్థలాలను స్మృతి వనాలుగా ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మహమ్మదాపూర్లో తెలంగాణ సాయుధ వారోత్సవాల సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అనబేరి ప్రభాకర్ రావుతో పాటు 12 మంది అమరవీరులు మహమ్మదాపూర్ గుట్టలో అమరులయ్యారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆత్మగౌరవ పోరాటం, ఆకలి మంటల అర్ధనాల పోరాటం అని చెప్పి ఈ బీజేపీ హెచ్చరిక చేస్తాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా ఆనాడు నైజాం రాజుని గద్దించే పోరాటంలో పాల్గొన్నది నిజమే, కానీ కమ్యూనిస్టులు చేసినంత త్యాగం వాళ్ళు చేయలేదు, అది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా పాత్ర ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన లేదా రైతు కుటుంబం చర్చలు చెప్తున్నారు కాబట్టి ఈ విలీన దినాన్ని గుర్తించి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే అమరులైనరో ఆనాడు అమరులైనటువంటి వాళ్ళకు కృతి చిహ్నాలంతటా కట్టించాలా, కృతి చిహ్నాలు నిర్మించాలా, ఈనాడు తరానికి తెలియపరచాలంటే పాఠ్యపుస్తకాలు చేర్చాలా. ఈ రకంగా తెలంగాణలో ఈ నైజాం రాజ్యం అంతమైన తర్వాత స్వేచ్ఛ వాయులు గెలుచుకునేటువంటి పరిస్థితి మరి